ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మనము దేవుని కొరకు ఫలభరితంగా ఉండకపోవడానికి, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా మన ఆత్మీయ జీవితంలో ఉండడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటిదంటే, ద్రాక్షావల్లితో అంటగట్టబడి లేము గనుక ఆ ద్రాక్షావల్లిలోని సారము, జీవము మనలో ప్రవహించట్లేదు గనుక ఎండిన స్థితి లేదా ఫలము ఇవ్వలేని స్థితి. ద్రాక్షావల్లికి తీగ కట్ చేసామనుకోండి, ఎండిపోతుంది, చివరికి బయట పారవేయబడుతుంది. చాలా ప్రాముఖ్యమైంది. మన జీవితంలో యేసయ్య కొరకు ఫలించాలంటే, బహుగా ఫలించాలంటే దేవునితో సంబంధం ఉండాలి. దేవునితో ఆ దగ్గరి సత్సంబంధములోనికి వెళ్ళాలి. ప్రార్థన, వాక్య ధ్యానము, ప్రభుతో మాట్లాడడం, ఇవి చాలా పునాదులు. ఇవి లేకుండా ఎవ్వరూ ఎదగలేరు. ఎన్ని సంవత్సరాలు నువ్వు సంఘానికి వచ్చినా దేవుడితో నీకు సంబంధము లేకపోతే నువ్వు ఎదగలేవు, ఫలించలేవు, ప్రభుకి మహిమ తీసుకురాలేవు. అదే యోహాను సువార్త 15లో అంటాడు, మీరు ఫలించటం వలన నా తండ్రికి మహిమ వస్తుంది అంటాడు. ఇవి పునాదులండి, ఇవి పునాదులు. మనకి రోజు దేవుడితో ఆ సత్సంబంధం ఉండాలి. ప్రభు మాటలు వినాల, ప్రభుతో మాట్లాడాల. ఆ సహవాసము లేకపోతే, ప్రభు తోడులో మనము లేకపోతే ఎదగలేము.